వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే సత్యమ్మ తల్లి గుడి టూర్ అన్నమాట. సో ఈ వీడియోలో నేను మొత్తం టెంపుల్ మొత్తం చూపిస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఏంటి అంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో గ్రామ దేవత గుడి. గ్రామ దేవత పేరు సత్యమ్మ తల్లి. సో నేను ఈ గుడి మొత్తం చూపిస్తాను. దీనికి 2 గేట్లు ఉంటాయి. ఇది ఫస్ట్ గేట్, ఇంకొకటి గుడికి ఫ్రంట్లోనే ఒక గేట్ ఉంటుంది, అదొకటి. సో ఏంటి అంటే ఇది వచ్చేసి రూము, అన్నదానాలకి వాడే సామాగ్రి అంతా ఆ రూమ్లోనే ఉంటుంది. ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. గుడికి చూస్తే దుర్గమ్మ తల్లి విగ్రహం ఎంత బాగుంటుంది అసలుకి, చాలా భలే ఉంటుంది. అసలు చూస్తే తెలుస్తుంది ఎంత బాగుంటుంది. సో ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. ఇది సెకండ్ గేటు, ఇందాక చూపించింది ఫస్ట్ది. ఇది ఫ్రంట్ వ్యూ గుడిది. చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రము. ఈ ధ్వజస్తంభము 2 years బ్యాకే పెట్టారనమాట. ఒక 3 years బ్యాక్ ఈ గుడి అసలు ఏం లేదు, మొత్తం అంతా ఖాళీ ప్లేస్ ఉండేది. ఉండేది రచ్చ పైన వేప చెట్టు ఉండేది. అందరం దానికే మొక్కుకునే వాళ్ళం అన్నమాట. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను, సత్యమ్మ తల్లి ప్రతి ఇయర్ పొంగళ్ళు పెట్టుకునే వీడియో, అండ్ అలాగే గుడి ప్రారంభోత్సవము, ధ్వజస్తంభ ప్రతిష్ట వీడియోస్ పెట్టున్నాను, నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు టైం ఉంటే వాటిని కూడా చూడండి. ఈ ప్లేస్ అంతా వచ్చేసి ఎంప్టీ ప్లేస్ అంతా వచ్చేసి పొంగళ్ళు పెట్టుకోవడానికి వాడుకుంటామన్నమాట. పొయ్యిలు వెలిగించి అందరం అక్కడే పొంగళ్ళు పెట్టుకుంటాము. ఇది వేప చెట్టు. ఈ చెట్టు ఎప్పటి నుంచో ఉంది. దీని కింద దీపాలు పెట్టుకోవడము, దీన్ని కూడా అమ్మవారిలాగా పూజిస్తారనమాట. ఇదంతా అదే ప్లేస్, పొంగళ్ళు పెట్టుకోవడానికి వాడుకునే ప్లేస్ ఇదంతా. ఇది వచ్చేసి సైడ్ వ్యూ, గుడి సైడ్ వ్యూ అన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ వ్యూ, బ్యాక్ వెనకాల వ్యూ అన్నమాట. ఈ గుడిలో ప్రతి ఒక్క విగ్రహము, అది శిల్పాలన్నీ చాలా అందంగా ఉంటాయి. మొత్తం వైట్ కలర్ వేసేసారు కాబట్టి అంత నీట్గా కనిపించట్లేదు. డిఫరెంట్ కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకొక రూము. ఇందులో ఏం పెడతారో నాకైతే ఐడియా లేదు. కాకపోతే పొంగళ్ళప్పుడు ప్రతిసారి శారీస్ దేవుడికి సమర్పించుకునే శారీస్ అన్నీ వేలం పాటేస్తారు ఇక్కడ. ఇది కూడా సైడ్ వ్యూవే, ఇంకొక సైడ్ వ్యూ అన్నమాట ఇది. వచ్చేసి గుడి వెనకాల ఒక రచ్చలా ఉంది. సో ఇది కూడా అమ్మవారి చెట్టులాగే భావించి పూజిస్తామన్నమాట. ఇది మన సత్యమ్మ తల్లి విగ్రహము. నీట్గా అంత బాగా తీయలేకపోయాను. ఈసారి మీకు నీట్గా చూపిస్తాను. నేను ఇంకెప్పుడైనా వీడియోస్ పెడితే అందులో నీట్గా చూపిస్తాను.
ఇది మా చిట్టి తల్లి వర్ణిక. ఈ వీడియో నేను చాలా రోజుల క్రితమే తీసుకున్నాను. మేము అమ్మవారికి పొంగలి పెట్టుకోవాలని వెళ్ళినప్పుడు. కానీ నేను దీని గురించి అసలు మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చి వీడియో అంతా ఎడిట్ చేసి మీరు చూస్తారనుకొని ఈ వీడియో పెడుతున్నాను. ఇవి వచ్చేసి విగ్రహాలు అక్కడక్కడ పెట్టారన్నమాట. వినాయకుడి విగ్రహాలు, విష్ణువు అదంతా. ఇది మన సత్యమ్మ తల్లి గుడి టెంపుల్ టూర్ అనమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక విషయం ఏంటి అంటే శారీ ప్లీటింగ్ చేస్తున్నాను నేను నెల్లూరులో. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.